మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేను అదే చెప్పాను బాబు, పదవులకు రాజీనామా చేస్తే, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే, ఎంపీకి రాజీనామా చేస్తే, లేకపోతే నేను ఎల్ఓపీగానే ఉన్నాను, నేను ఒక క్యాబినెట్ ర్యాంక్లో, నేను రాజీనామా చేస్తే మాకు ఉరిగేది లేదు. ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఎన్డీఏ రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఆ పార్టీ విధానం చెప్పానండి, వాళ్ళ విధానాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి అన్నమాట, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని చెప్పానండి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని చెప్పానండి. ఓకే, తప్పు కాదు. అంతేగాని జాతీయం అయిపోతే, ప్రైవేటీకరణ అయిపోతే మేము రాజీనామా చేస్తామంటే చేతికి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మేమెవరు నిమిత్త మాత్రం, మేము నిమిత్త మాత్రం. పార్టీ విధానాలు ఉంటాయి, ఎన్డీఏ తాలూకా ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, పాలసీ చెప్పానండి. మేము అప్పుడు నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా. ఆ రోజు మేము ప్రధానమంత్రిని కాదు దవడడానికి వీలు లేదని ప్రధానమంత్రి సాక్షాత్తు చెప్పాము. మా నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని, ఆ రోజున మా పార్టీ నిర్ణయాన్ని చెప్పాము. ఈరోజు కూడా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం కదా. ఇది పోరాటమే, పోరాటం. రాజీనామా చేస్తే మేమేనా ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా చేయడానికి అందుకేండి, మీ ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా లేదు, మా 10 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతా. నేను ఇప్పుడేమి ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రాజీనామా చేయమని అడగలేదే. నేను అడిగాను రాజీనామా చేయమని. వాళ్ళు చేస్తాను కానీ నేను చేస్తే ఉపయోగం ఉందని చెప్పాను. ఏం బాబు, ఏం అమాయకంగా మాట్లాడతావు? స్టీల్ మంత్రి వచ్చి ఏం చెప్పాడు? చేయనని చెప్పాడా? నా అభిప్రాయం నేను ప్రధానమంత్రి అడిగి చెప్తానని చెప్పాడు. ప్రధానమంత్రి అడిగాడు, నేను వచ్చి 2వ పని నుంచి మూసాడు. ఏం చెప్పాడు స్టీల్ మంత్రి వచ్చాడు, నేను వచ్చాను, చూశాను, మీ ఇంటికి వచ్చాను, కాఫీ తాగినట్టు కాదు కదా. కాఫీ తాగిన తర్వాత వచ్చిన ఫలం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? మీ టీవీలో ఉన్నది, ఒకవేళ నేను చెప్పింది తప్పైతే కాదండి, మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి, అవి విత్డ్రా మై వర్డ్. చెప్పండి, ఇది కూడా చెప్పండి. దేనికోసం వచ్చారనే అంత ఆ పక్కన ఉన్న పరిస్థితి లేడో ఒకసారి మళ్ళీ పునఃపరిస్థితితో వచ్చి ఉంటారు. తప్పేముంది? యాజ్ ఏ మంత్రిగా వాస్తవ పరిస్థితులు తెలుసుకుందామని వచ్చి ఉంటారు. తప్పు కాదు. మంత్రిగా ఆయన డ్యూటీస్ ఆయన డిశ్చార్జ్ చేశాడు, కానీ అక్కడ అండర్లైన్ పాయింట్ పెట్టాడు, లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని చెప్పి ఉంటే ఎస్. ఏది ఎవరు? మాకు కలిసి వచ్చే పార్టీలతోనో కలిసి వచ్చే మనుషులతోనో కాదు, మా పార్టీ విధానం మాకు పోరాటంలో ఏ విధంగా ప్రజలతోనో చేయడమో మాకు తెలుసు. మీకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు, మా ప్రజాబలంతోనే మేము ఆ కార్యక్రమం చేస్తాం. మోడీ దగ్గర గారికి మోడీ దగ్గరికి పోని మా వైఫల్యం నువ్వు అన్నావు. ఇవాళ వాళ్ళే కదా ఉన్నారు. అప్పటికప్పుడుకి ఏమైపోయింది? అప్పుడు ఏమైనా నోటిఫికేషన్, అది కాదండి, నోటిఫికేషన్ ఇచ్చారా? ఎందుకంత ఒత్తాస పలుకుతావు నువ్వు? అసలు ఎందుకంత ఒత్తాస పలుకుతావు తెలియదు. నీకు స్టీల్ ప్లాంట్ జాతీయ అయిపోయిన ఉందా? వాట్ నాన్ సెన్స్ ఇది? ఏమనుకుంటున్నావు? ప్రజా సెంటిమెంట్తో ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఈ మా ధర్నా ఏం చెప్పారు? మా అమ్మాయి చెప్పారా? మా అమ్మాయి చెప్పారా? చెప్పండి. ఏంటది? మీరు మీరు ఒత్తాసు పలికి ఏకంగా స్టీల్ ప్లాంట్ మీ పత్రికలన్నీ కలిసి కొంతమంది కొన్ని పత్రికలు కలిసి స్టీల్ ప్లాంట్ అమ్మేసే రీతిలో మాట్లాడుతున్నారు మీరు. ఏంటిది? మన మనుషులు సెంటిమెంట్స్ లేకపోతే మనం ఈ ప్రాంతంలో బతుకుతున్నాం, ఈ ప్రాంతంలో బ్రతికాం. మన సోదరులు 32 మంది చనిపోయారు. దాని మీద వచ్చింది అది. ఇవాళ మన జీతాలకి మన బతుకులకి కాదు ఇది, మన పదవులకి మన తాలూకు వ్యవహారానికి కాదు ఇది. ఆలోచన చేయండి దయచేసి. అది నేను మాట్లాడుతుంది, అంతేగాని ఇంకేది కాదు. గట్టిగా నేను వాయిస్ పెంచానంటే కారణం అది సెంటిమెంట్తో బాధతో చెప్తున్న మాట అది. అంతేగాని దానికి రాజకీయాలు ముడిపెట్టి నేను ముందే చెప్పాను, ఇది రాజకీయ సమస్య కాదు. ఒకరు ఎంత పోసుకోవడం కాదు, ఒకరు బురద చల్లుకోవడం కాదు. నేనేమి తెలుగుదేశం పార్టీ మేము బురద చల్లట్లేదు. మీ స్టాండ్ చెప్పండి అడుగుతున్నాం. ఐ డిమాండ్ ద స్టాండ్ చెప్పడం ప్రజాస్వామ్యంలో ఇది తప్ప? చెప్పండి. నువ్వు చెప్పు, స్టాండ్ చెప్పడం తప్ప? చెప్పు, స్టాండ్ చెప్పడం అడగడం తప్పని. మా స్టాండ్ చెప్పాం, ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్పాం. ఆ రోజు మేము వ్యతిరేకమని చెప్పాం, ఈరోజు వ్యతిరేకం చెప్పాం. ఆ రోజు వ్యతిరేకించబట్టే ఇంతవరకు ఆగింది. ఎందుకు ఆగింది? మేము వ్యతిరేకించబట్టే, మేము కాదని చెప్పబట్టే, మోడీకి క్లారిటీగా మా ప్రధానమంత్రి గారికి ఆ విషయాన్ని చెప్పబట్టే ఆగింది. లేకపోతే ఎందుకు అవుతుంది? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేయాలి మనం. ఇవాళ మా శ్రేణి మేము అడుగుతుంది ఏంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కూటమి ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటి? వాళ్ళ తాలూకా విధానం ఏంటి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళ విధానం ఏంటి? ఈరోజు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వంలాగా 100% భారతీయ జనతా పార్టీ ఏకసత్యపక్షం కాదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది. సున్నితంగా ఆలోచించమని కోరుతున్నాను. ఆ రోజు 25 మంది ఎంపీలు కూడా రాజీనామా చేసినా ఏమీ అయ్యేది కాదు. ఇవాళ అలా కాదు. ప్రభుత్వానికి ఊగిసాడే పరిస్థితి ఉంది. ఇవాళ ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి దీన్ని సాధించుకున్నాం. 32 మంది బలిదానంతో సాధించుకున్నాం. 33,000 ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు మరి ఇచ్చారు. ఇవాళ ఏదో దాని పేరు అమరావతికి 30,000 ఎకరాలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నామే. దాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నామే. మరి దీన్ని ఎందుకు ఉద్ధరించకూడదు? దాని మీద శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? ఇక్కడ ప్రజలు కాదా? ఇక్కడ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన ప్రజలు కాదా? ఈ ప్రాంత ప్రజలు కాదా? లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనే నినాదం ప్రజలది కాదా? నేనేమి విమర్శించట్లేదు. దయచేసి ఆ గొప్పని ఆ ఘనతని మీరే ఉంచుకోండి, చేయండి. కూటమి ప్రభుత్వం మూట కొట్టుకోండి ఘనతని, మాకు అభ్యంతరంలే. ప్రకటించండి ప్రధానమంత్రితో. ఎస్, అప్పుడు బేస్ అని మేము మళ్ళీ సమావేశం పెట్టి మేము మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తాం. మాకే అభ్యంతరంలే. కానీ రాజీనామాల వల్ల ఒరిగేది లేదంటున్నాను. అది నేను చెప్పిన మాట. అంతేగాని మీరు వచ్చి 20 మంది ఎంపీలు చేస్తే ఏమవుద్ది? ఇంటికి వెళ్ళిపోయి కూర్చోవాలా? వెళ్ళి ఏం చేస్తారు? అది నేను చెప్పింది, అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పండి. సరేలే, ఇలాంటి చిన్నపిల్లలు అట్లా మేము ఆ చెప్పిన వ్యక్తి వచ్చి రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళి కోర్టుకు వెళ్ళి నా పదవి పోయిందని అడిగాడు. వాళ్ళకి క్లారిటీ లేని మనుషులతో వచ్చి ఇలాంటి మాట్లాడి ఎవడైనా రాజీనామా చేసిన కోర్టుకు వెళ్ళి మళ్ళీ నా పదవి నాకు ఇచ్చిన అడుగుతాడా? అంటే వాళ్ళకి ఎంత డెప్త్ ఉందో రాజకీయాల మీద, ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది మనకి. ప్రతి అంశాన్ని రాజకీయం ఆ వ్యక్తులకు వచ్చి నువ్వు అడగడం, నీ సమాధానం చెప్పడం, ఇది నేను చూశాను పేపర్లో. ఒకసారి ఒక రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి వచ్చి కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటావు పదే అడుగుతావా?
ఆ? అడుగు, నీ మాట అడిగానండి. లేదు లేదు. నిన్న చూశాను ఇక్కడ సంవత్సరంలో ఇది ఎవరన్నారో. నువ్వు మళ్ళీ మాట మార్చుకు. ఆ. అవును. ఆ? ఇచ్చారు 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 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా 1 కోటి ఇచ్చారు. మళ్ళీ నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత ఇస్తాం. మేమే పంచుతున్నాం. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి ఒక 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు రేపు ఇవాళ రాత్రికి ఉంది. రేపు ఉదయం మళ్ళీ ప్రస్థానం పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు కొనేసి మళ్ళీ అన్నీ ఇవన్నీ సుమారు 1,40,000 1,50,000 రూపాయల వరకు, సారీ 1,40,000 1,50,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సేమ్ రిలీఫ్ కిందకి ఇస్తాం. ఇచ్చాం కదా. మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే, మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం. తప్పు కాదు ఇవ్వడం. ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా. మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేసాం. అది నేను అదేగా చెప్పాను బాబు. నేనేం తప్పు చెప్పలే. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నేనేమి కించపరచలే. సారీ. 5 yearsలో చాలా కష్టపడి ఎస్ అది గుడ్ క్వశ్చన్. వాటి ఆస్ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్నది బీజేపీ, భారతీయ జనతా పార్టీ పడితే ఎన్డీఏ అయినప్పటికీ కూడా భాగస్వామ్య పక్షాల మీద లేదు. స్వతంత్రంగా బలం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు ఉన్న ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ విధానాల మీద వెళ్ళిన ప్రభుత్వం. ఇవాళ అలా కాదు. ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడిన ప్రభుత్వం. అందరు కూటమి తాలూకా విధానాల మీద ఇవాళ నడవలసిన ప్రభుత్వం. అందులో భాగంగా చాలా సెన్సిటివ్ అయిన ఈ కూటమి, మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే కూటమి ఉందో దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అదే సెన్సిటివ్నెస్ మన రాష్ట్ర ప్రజలది. ఇది విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అని. సో కాబట్టి అలాంటి సెన్సిటివ్ అయిన ఇష్యూని ఫ్లాగ్ చేసి వాళ్ళందరినీ ఒప్పించి అవసరమైతే వాళ్ళని నిర్బంధించి ఈ కార్యక్రమం చేయాలనేది మా తాలూకా డిమాండ్. అందుకు అప్పటికి తేడా, అది సినారియో తేడా. ఆ రోజున్న పొలిటికల్ సినారియోకి ఈ రోజున్న పొలిటికల్ సినారియోకి తేడా అది. అంతే, అంతకంటే ఏం లేదు. అడుగుతా. ఎస్ 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 రాజ్యసభలో మా పార్టీ స్టాండ్ మేము తీసుకుంటాం. అందులో ఆల్రెడీ మా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆల్రెడీ ట్విట్టర్లో చెప్పాడు కూడా, ఆయన అభిప్రాయం కూడా, మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పారు కదా. 100% ఎక్కడా కూడా రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, స్టేట్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడ కూడా దీని మీద రెండో పదం మాట ఉండదు. ఒకటే మాట.